పొద్దున్నే మా ఫ్రెండ్ ఫోన్ చేసి వస్తే ఒక 500 ఉంటాయేవే మళ్ళీ నీకు ఎల్లుండి ఇస్తా అంటే లేవురా నా కాడన్నా నువ్వు బ్యాంక్లో జాబ్ చేస్తున్నావు నీ కాడ పైసలు లేకపోవడం ఏంది అన్నాడు. ఈడ సావుకే దిక్కు లేదురా అంటే దినాలకి బ్యాండ్ కొట్టాలన్నాడంట. ఇక రోజు ఆఫీస్లో అంతా దమ్దమైనాక సైలెంట్గా విండో సీట్లో కూర్చొని పాటలు ఏంటున్నా 50% నెట్ అయిపోయింది, 90% నెట్ అయిపోయింది చెప్పి ఊకే చిరాకు తెప్పిస్తుంది నోటిఫికేషన్లు. ఇక మా డాడీ నన్ను పికప్ చేసుకున్న, డాడీ ఈరోజు అదయింది ఇదయింది మనం కూడా ఇట్లా పెద్ద ఇల్లు కట్టేద్దాం డాడీ అంటే నువ్వు కొంచెం సేపు నోరు మూసుకో అన్నాడు మా డాడీ. ఏం మాట్లాడతాయి ఎప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి నీట్గా హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక బెడ్రూమ్లో సీన్ కట్ చేస్తే కిచెన్లో తేలినన్నమాట. ఆకలి ఏ రేంజ్లో అవుతుందంటే ఫ్రిడ్జ్లో ఏం దొరుకుతలేవు. దీన్ని నేను పాష్గా వాటర్ మిలన్ అన్నాను, చక్కగా పుచ్చకాయ అని చెప్పి అంటా అన్నమాట. బట్ దీన్ని ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది కదా, మనం అన్నం తిన్నాక తిందాంరా దీన్ని. ఈ టమాటా చారు ఏందో మంత్ మా మేనేజర్ కన్నా ఎక్కువ కాలుతుంది. బేసికల్లీ మనము పొడి పచ్చడి పర్సన్ అన్నమాట, చార్లు మనకు అస్సలు దిగవు. కొన్ని ముక్కలు పుచ్చకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు వేసుకొని బెడ్రూమ్లో నా బెడ్ మీద హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడే బెగ్గర్ ఆఫ్ ఇండియా బెగ్గర్ ఆఫ్ మై హౌస్ వచ్చిందన్నమాట. ఇంకెవరు మా అన్న. అయిపోయి నేను ఇట్లా ఒక్క లుక్ ఇయ్యంగానే వెళ్ళిపోతాడు అనుకున్నా. నన్ను ఇరిటేట్ చేయండి మా అన్నకి పని కాదన్నమాట. లైట్లు బంద్ చేసిండు. ఇప్పుడు సీన్ ఉంటుంది చూడు.